నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. వరంగల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకొచ్చాయి. మంత్రి కొండా సురేఖ తాజాగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి జిల్లా రాజకీయ పరిణామాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పిసిసి చీఫ్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు. ఇక ఈ పరిణామాలతో వరంగల్ కాంగ్రెస్ లో కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి ఈ వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించట్లేదు. మరి దీనిపైన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది చూడాలి. మరి దీని గురించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి కడియం శ్రీహరి కొండా సురేఖ వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ని అధిష్టానం ఏ విధంగా ఫిల్ చేయబోతుంది? వరంగల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకొచ్చాయి. ఇక మంత్రి కొండా సురేఖ తాజాగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి జిల్లా రాజకీయ పరిణామాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ముఖ్యంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పిసిసి చీఫ్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి కడియం శ్రీహరి కొండా సురేఖ వీళ్ళిద్దరి మధ్య అధిష్టానం ఎలాంటి చర్చలు చేయబోతోంది? ఇద్దరిని కలిపే ప్రయత్నాలు ఎలా చేయబోతోంది? రైట్ మాధవి, ఇటీవల మరి వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మంత్రి కొండ సురేఖ అదేవిధంగా కడియం శ్రీహరి వాళ్ళిద్దరి మధ్యలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకు ఇప్పటి వరకు ఇంటర్నల్ గా ఉన్న విభేదాలు ఇప్పుడు బయటపడ్డాయి. సో దీంతో వీళ్ళు రోడ్డుకెక్కారు. రోడ్డుకెక్కడమే కాదు, ఒకరిపై ఒకరు విమర్శ చేసుకోవడమే కాదు, ఇప్పుడు పార్టీ హైకమాండ్ దగ్గరకు వచ్చింది కంప్లైంట్. ఇప్పుడు తాజాగా కొండ సురేఖ పిసిసి మహేష్ కుమార్ ను కలిసి తన యొక్క అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. దాంతో పాటు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ అంశంపై కొండ సురేఖ ఫిర్యాదు చేసినట్టుగా మనకు సమాచారం అయితే వస్తుంది. సో తను మంత్రిగా ఉన్నాను, తన శాఖకు సంబంధించి తనతో సంబంధం లేకుండా ఎండోమెంట్ కి సంబంధించిన అధికారులతో రివ్యూ ఎలా చేస్తారో ఒక ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ఉండి, కాబట్టి ఇది ప్రోటోకాల్ ను విరుద్ధంగా చేసినట్టే, అదేవిధంగా నన్ను పక్కన పెట్టినట్టే అని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై గడిచిన ఒక వారం రోజులుగా అయితే రెండు పార్టీ నేతల మధ్య, అంటే రెండు వర్గాల మధ్య అయితే విమర్శలు ఆరోపణలు అయితే ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు. ఈ మన కడియం శ్రీహరి వైపు నుంచి అయితే నేను ఆమెను పక్కన పెట్టినట్టు కాదు, అది నా నియోజకవర్గం సంబంధించింది, ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్లి అధికారులను కలిశాను, వాళ్ళు నా దగ్గరికి పిలవలేదని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మొత్తం మీద అయితే కొండ సురేఖ కాస్త అసంతృప్తిగా ఉంది. మంత్రిగా ఉన్న నాకు వీళ్ళు ఇలాంటి ప్రయారిటీ తగ్గించడం అనేది ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటు పిసిసి చీఫ్ కు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై కడియం శ్రీహరి అయితే వెనక్కి తగ్గట్లేదు, నేను
నిబంధనల ప్రకారమే చేస్తాను, నేను ఎలాంటి పొరపాటు చేయలేదు. తన ఎండోమెంట్ సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను అధికారులను తెలుసుకోవడం జరిగింది తప్ప నేను ఇంకా ఎక్కడ ప్రోటోకాల్ విరుద్ధంగా చేయలేదని ఒకవైపు కడియం చేయాలి. సో మొత్తం మీద ఈ ఇద్దరి మధ్యలో కాస్త వర్గ విభేదాలు అయితే బయటపడుతున్నాయి. దీంట్లో కాస్త సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహరికి వెనకాల సపోర్ట్ చేసినట్టుగా అయితే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది గాంధీ భవన్ లో. ఎందుకంటే కొండా సురేఖ చాలా విషయాల్లో కొంత వివాదాస్పదంగా ఉండడము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విరుద్ధంగా కానీ కొంత ఇంకా నడవడం అనేది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి కాస్త కడియం శ్రీహరిని లిఫ్ట్ చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలుసు. అందులో భాగంగానే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారమే కడియం శ్రీహరి కొంత ఒక అడుగు ముందుకేశాడని అయితే మనకు సమాచారం వస్తుంది. సో మరి ఇటీవల కూడా ఆమె కేబినెట్ మీటింగ్ రాకపోవడము, ఇంకా కొన్ని అంశాలకు దూరంగా ఉండడము, గతంలో కొన్ని వాళ్ళ కూతురు ద్వారా కొన్ని విమర్శలు ఆరోపణలు చేయడం ప్రభుత్వంపై మంత్రులపై, ఇదంతా కూడా కొంచెం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిందనే విషయాలు కూడా గాంధీ భవన్ లో అదేవిధంగా సెక్రటరియట్ లో చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి, వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కొండా సురేఖను కొంచెం ప్రాధాన్యత తగ్గించడానికి లేదా భవిష్యత్తులో తప్పించే ఒక కుట్ర జరుగుతుందనేది కొండా వర్గీయుల యొక్క ఆరోపణలు. సో మరి చూడాలి, కంప్లైంట్ అయితే చేసింది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు, లేకపోతే పీసీసీ చీఫ్ ఎలా స్పందిస్తారు, ఇద్దరి మధ్యలో మరి రాజీ గురించిన ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఇప్పుడే కాదు, వీళ్ళది దశాబ్దాలుగా వీళ్ళ మధ్యలో వైరం నడుస్తా ఉంది. ఒకరు ఒక పార్టీలో ఉంటే ఇంకొక పార్టీ ఉండేవాళ్ళు. బేసిక్ గా కడియం శ్రీహరి టీడీపీ మొదటి నుంచి ఉంటే కొండ అయితే కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి వరంగల్ జిల్లాలో వీళ్ళకు తన వైరం నడిచేది. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉండడం అనేది కొంచెం ఇబ్బందిగా మారింది. దాంతో వీళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలు అయితే బగ్గుమంటున్నాయి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.